త్రినేని సీరియల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. గత 4 ఏళ్లుగా జీ తెలుగు ఛానెల్‌లో నిర్విరామంగా కొనసాగుతూ వస్తున్న త్రినేని సీరియల్‌కు ఈ నెల 21న శుభంకాటు పడనుంది. మొత్తం 4 ఏళ్లలో ఈ సీరియల్ దాదాపు 1421 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకుంది. దీంతో తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ చరిత్రలో లాంగెస్ట్ రన్నింగ్ టీవీ సీరియల్స్‌లో ఒకటిగా త్రినేని రికార్డుకెక్కింది. ఈ సీరియల్‌కు ఇంత మంచి ప్రేక్షకాదరణ రావడానికి మెయిన్ రీజన్స్ ఆ సీరియల్‌లో త్రినేని పాత్రలో నటించిన అషికా పదుకునే, విశాల్ పాత్రలో నటించిన చందూ గౌడ్, అలాగే విశాల్‌కు సవతి తల్లిగా నటించిన పవిత్ర జయరాం వంటి ఆర్టిస్టులు అని చెప్పవచ్చు. అయితే నటి పవిత్ర జయరాం గారు మాత్రం ఈ ఏడాది మే 12న అనుకోకుండా కారు యాక్సిడెంట్లో చనిపోవడంతో అప్పటికప్పుడు ఆ పాత్రలో చైత్ర అనే మరో బెంగుళూరు ఆర్టిస్ట్‌ను తీసుకుని సీరియల్‌ను నడిపించడం జరిగింది. ఇక ఈ సీరియల్‌లో మెయిన్‌గా దైవశక్తులకు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే పోరాటంలో త్రినేని అనే మహిళ ఎదుర్కొనే సంఘర్షణను ఓ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ డ్రామాగా చూపించడం జరిగింది. అలాగే త్రినేని జీవితంలోకి విశాల్ ఎలా వచ్చాడు, విశాల సవతి అయిన త్రిలోత్తమ కారణంగా త్రినేని ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది అనే మంచి సోషల్ డ్రామాతో ఈ సీరియల్‌ను మేకర్స్ 4 ఏళ్లుగా నడిపిస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా ఈ సీరియల్ నడిపిస్తున్నప్పటికీ ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్‌లో ఎటువంటి డౌన్‌ఫాల్ లేదు. రీసెంట్‌గా ఈ సీరియల్‌కు 6.51 రేటింగ్ వచ్చినట్లు కూడా వినికిడి. ఇక ఈ సీరియల్‌లో వచ్చిన కొత్తలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రమోషన్స్ చేపించారు. అలాగే ఈ త్రినేని సీరియల్ కథను ఫస్ట్ ఒరిజినల్‌గా తీసింది బెంగాలీ భాషలో అయితే అక్కడ మంచి హిట్ టాక్ రావడంతో తర్వాత తెలుగులో ఈ సీరియల్‌ను రీమేక్ చేశారు. ఇక ప్రస్తుతం అయితే ఈ త్రినేని సీరియల్‌ను తమిళ మరియు మరాఠీ భాషలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ త్రినేని సీరియల్ హీరోయిన్ అషికా పదుకునే గురించి చెప్పాలంటే అషికా పుట్టింది, పెరిగిందంతా కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ప్రాంతంలో. ఈమె 1995లో జూన్ 29న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. అషిక తండ్రి పేరు వచ్చేసి గోపాల్. ఆయన ఓ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి. అషికకు బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉన్నారు. అషిక బీఈ కంప్యూటర్ సైన్స్ చేసింది. అలాగే యాక్టింగ్ మీద ప్యాషన్‌తో కన్నడ సీరియల్ అయిన నిహారిక ఆడిషన్స్‌కి అటెండ్ అయ్యి ఆ సీరియల్‌లో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. ఇక తెలుగులో అయితే కథలో రాజకుమారి అనే సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయింది. ఆ సీరియల్‌లో కూడా అషిక అవని అనే పాత్రను ఎంతో చక్కగా పోషించింది. ఇక అషిక ఈ త్రినేని సీరియల్‌లో నటిస్తున్న సమయంలోనే చేతన్ కుమార్ శెట్టి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.